స్తోత్రములు. దేవుడు తన మహాకృపను బట్టి మరి ఒక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. ఈ యూట్యూబ్ దగ్గరికి ప్రతివారు వచ్చి దేవుని మాటలు విని ఆత్మీయంగా మేలు పొందండి. ఈ దినము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశము సఫలమగును. Ask the Lord to bless your plans and you will be successful in carrying them out. अपने कामों को यहोवा पर डाल दे, इससे तेरे కల్పనాయే సిద్ధి హోగి. ప్రియులారా, గమనించండి, మన జీవితాల్లో అనేకమైనటువంటి సమస్యలు ఉండవచ్చు. కుటుంబములో, పిల్లల మధ్య, ఆఫీసుల్లో. కానీ దేవుని వాక్యం ఏమంటా ఉంది? నీ పనుల భారము యెహోవా మీద ఉంచు. మన మీద ఉంచుకోకూడదు. మన మీద ఉంచుకుంటే ఇంకా అనేక సమస్యలకు గురవుతాం. ఎప్పుడైతే దేవుని మీద మోపుతామో ఆయన కార్యాన్ని సఫలము చేస్తాడట. అందుచేతనే 37వ కీర్తనలో కూడా 3వ వచనములో ఒక మాట వ్రాయబడింది. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. ఇవి ఏ కార్యాలు తలపెట్టినా అవి దేవునికి అప్పగించాల. దేవుని దగ్గర ప్రార్థించాల. ప్రభువా, ఈ కార్యాలు తలపెడుతున్నాం, ఈ కార్యములో మీరు మాకు సహాయం చేయలేదు. నువ్వు ఆయన నమ్ముకోవాలి. అయితే నమ్మితే దేవుడు కార్యాలు చేస్తాడు. అందుచేతనే ఎప్పుడైతే నమ్మి ఆయనకు మన పనులను అప్పగిస్తే అవి ఆయన సఫలము చేస్తాడట. అంటే నెరవేరుస్తాడు అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి అంటున్నాడు. మానవులు చింతలు ఎక్కువ. అది చింతించి మన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోలేం. మన చింతను ఏం చేయాలా? దేవుని మీద మోపాల. చింతలు తీర్చేవాడు ఆయన ఒక్కడే. సోదరి, సోదరుడా, ఎందుకు చింతిస్తావు? చింతలు తీర్చేస్తానని ఆయన చెప్తున్నాడు కదా. ఆయన దగ్గరికి రండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అప్పుడు మీకు నెమ్మది ఉంటుంది. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. ఎంతమంది మాపై డైలీ బ్రెడ్ వింటున్నారో, చూస్తున్నారు, ఎవరు ఏ కష్టాల్లో, బాధల్లో ఉన్నారో వారి చింతలన్నీ తీర్చు నాయన. మీరు తోడుగా ఉండి నడిపించి మీ నామాన్ని హెచ్చించుకోమని మీరెక్కల చాటున ఈ దినమంతా వారిని కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.